చివరిగా ఒక మాట, మా అమ్మ గౌరవాన్ని కాపాడడానికి నా తండ్రి ఆ పెళ్ళికి వస్తాడా అని చెప్పేసి కార్తీక్ అనేసరికి ఇక శ్రీధర్ అయితే ఏడుస్తూ ఉంటాడు. కార్తీక్ కూడా ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడ్చేసరికి ఇక శ్రీధర్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. సరే సార్ వెళ్తాను అని చెప్పేసి అంటూ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని చెప్పేసి వెళ్ళిపోతూ చివరిగా ఒక మాట, నా కథంతా విన్నారు కదా! నా కథలో నాకు నాకు తండ్రిగా ఉన్న అతను కొడుకు పెళ్లి చేయడానికి వస్తాడా? రాడా? అని చెప్పేసి అనేసరికి ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే నా స్థానంలో మీరు ఉంటే తండ్రి వస్తాడా? అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఖచ్చితంగా వస్తాడు. నీ తండ్రి వస్తాడు అని చెప్పేసి కార్తీక్ అయితే శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. మీరు నా మంచి కోరుకుంటారా సార్? కథలో చెప్పినట్లుగా అని అనేసరికి తప్పకుండా కోరుకుంటాను అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే చాలు సార్ మీరు నా మంచి కోరుకుంటున్నారు అది చాలు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. మా అమ్మ గౌరవాన్ని కాపాడడానికి తన భర్త పెళ్ళికి వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కార్తీక్ అనేసరికి ఖచ్చితంగా వస్తాడు, తన కొడుకు పెళ్ళికి తన తండ్రి వస్తాడు అని చెప్పేసి శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళ భార్య అయితే షాక్ అవుతూ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా వెళ్తాడా, కార్తీక్ని మోసం చేస్తున్నాడా అనేది మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఖచ్చితంగా తన తండ్రి పెళ్ళికి తన కొడుకు పెళ్ళికి వస్తాడు అని చెప్పేసి అనేసరికి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. స్వప్న వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే అలా చెప్పేసరికి కార్తీక్ అయితే నిజంగా థ్యాంక్ యూ సార్ మీరు నా మంచి కోరుకుంటున్నారు అది చాలు, మా అమ్మ గౌరవాన్ని కాపాడితే అది ఇంకా మంచిది అని చెప్పేసి కార్తీక్ అంటూ నేను ఇక వెళ్తాను, మీరు ఇక తలుపులు వేసుకోవక్కర్లేదు, వాతావరణం చాలా ప్రశాంతంగానే ఉంది, కానీ మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, మా అమ్మ గౌరవాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి అనేసరికి నిజంగా స్వప్న వాళ్ళ అమ్మ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అది కాదు కార్తీక్ అని చెప్పేసి శ్రీధర్ అయితే ఏదో మాట్లాడబడుతూ ఉంటాడు. సారీ సార్ ఇంటికి వెళ్తాను, నా కూతురు నా కోసం వెయిట్ చేస్తుంది, ఇప్పటికే చాలా టైం అయింది, మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, మీ కొడుకు మంచి కోసం మంచి నిర్ణయమే తీసుకున్నారు అని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న కార్తీక్ వైపు శ్రీధర్ చూస్తూ బాధపడుతూ ఉంటాడు. నిజం చెప్పండి, మీరు నిజంగా కార్తీక్కి పెళ్ళికి వెళ్తారా లేదా మోసం చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. శ్రీధర్ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు.